వాలి యుద్ధానికి బయలుదేరాడు. బయలుదేరి వెళ్ళాడు. ఆ సుగ్రీవుడి మీద పడ్డాడు. ఇద్దరూ కలిసి గొప్ప యుద్ధం చేస్తున్నారు. పిడికిటి పోట్లు పొడుచుకుంటున్నారు. వాలి కొట్టినటువంటి దెబ్బలకి సుగ్రీవుడి యొక్క నోటి వెంట నెత్తురు నురగలుగా కక్కాడు. సుగ్రీవుడు కూడా చెట్లు పెరికి వాలిని కొట్టాడు, రాళ్లతో కొట్టాడు. వాలి కూడా చాలా ఖేదాన్ని పొందాడు యుద్ధంలో. అయినా యుద్ధంలో విజయం దేని వలన అంటే, యుద్ధం నడుస్తుండగా ఎవరి బలం క్షీణిస్తుంది, ఎవరి బలం పెరుగుతుంది. ఇది యుద్ధంలో విజయాన్ని నిర్ణయం చేస్తుంది. మహాభారతంలో ఎప్పుడు యుద్ధం చేసినా భీమసేనుడి బలం పెరుగుతూ ఉంటుంది, రెండో వాడి బలం తరుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా సుగ్రీవుని యొక్క బలం తరిగిపోతాడు, వాలి యొక్క బలం పెరిగిపోతాడు. వాలి బలం పెరిగిపోతున్నటువంటి సందర్భంలో ఆయనని ప్రతిఘటించగలిగినటువంటి శక్తి ఇప్పుడు సుగ్రీవుడికి లేదు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేయాలి? వాలి కొట్టిన దెబ్బలు తింటూ ఉండాలి. ఆయన దెబ్బలను పుచ్చుకుంటూ ఏదో సాధ్యమైన ప్రయత్నం వాలి మీద చేస్తున్నాడు. కానీ ఆయన దేని కొరకు చూస్తున్నాడంటే రాముడి కోసం చూస్తున్నాడు. ఏది వెయ్యాలే బాణం నా కోసం వచ్చాడు కదా అని. రాముడు ఆ క్షణం వరకు ఆయన కూడా ఎదురు చూశాడు. ఎందుకని అంటే, ఒక యుద్ధం అంటూ ప్రారంభమైన తర్వాత ఏమో జయాపజయములు విధి నిర్ణీతములు ఎవరు చెప్పగలరు, అందుకని చూద్దాం అని ఆయన ఆగాడు. ఆయన యొక్క శక్తి క్షీణించిన వాడై సుగ్రీవుడు మళ్ళీ మళ్ళీ రాముడి కోసం అన్ని వైపులకి తల తిప్పి చూస్తున్నాడు. ఇక్కడే మీరు కొంచెం జాగ్రత్తగా వినవలసి ఉంటుంది. ఇప్పుడు రాముడు జోక్యం చేసుకున్నాడు. అంటే వాలిని సంహరించాలి అని నిర్ణయించాడు.